శ్రీ గురుభ్యో నమః. పరాశర సంహిత హనుమంతునికి సంబంధించినటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి గ్రంథము. అందులో హనుమంతునికి సంబంధించినటువంటి అనేక మంత్రరహస్యములు, యంత్రరహస్యములు, విగ్రహ ప్రతిష్ట మొదలుకొని సమస్తమైనటువంటి పూజా రహస్యములను కూడా అది చెప్పడం జరిగినది. అందులో లేనిది లేదు. అందులో ఒక పటలము అంటే అధ్యాయము అని అర్థం. పరాశర సంహితకి సంబంధించి ఒక పట్టణంలో హనుమత్ దీపదాన విధానాన్ని, దీపం వెలిగించే విధానాన్ని, ఏ విధంగా దీపం వెలిగించడం ద్వారా హనుమంతుడు మనల్ని తొందరగా అనుగ్రహించి సమస్తమైనటువంటి కష్టముల నుంచి బయటపడవేస్తాడు అనేటువంటి విషయాలను చెప్పినారండి. అందులో చెబుతూ అంటాడు పరాశర సంహితాకారుడు, చచ్చిపోయేటువంటి స్థితి నుంచి కూడా హనుమంతుని దగ్గర వెలిగించేటువంటి దీపం మనల్ని కాపాడగలుగుతుంది అంటాడు. హనుమంతుని దగ్గర దీపం వెలిగిస్తే అలాంటి శక్తి కలిగి ఉంటుందట. అలాంటి రహస్యాలను కొన్ని ఈ వీడియోలో తెలిపేటువంటి ప్రయత్నం చేస్తాను. చాలా అద్భుతమైనటువంటి వీడియో అండి. చివరిలో మీకు ఆ దీపం వెలిగించినాక చదివేటువంటి ఒక శ్లోకాన్ని కూడా తెలియజేస్తాను. ఆంజనేయ స్వామి వారికి ఎప్పుడైనా దీపాన్ని వెలిగించేటప్పుడు పుష్ప సంబంధమైనటువంటి నూనెలు వాడాలి అని చెబుతున్నాడు. అంటే పూల నుంచి వచ్చేటువంటి నూనెను వాడాలట, లేదా నువ్వుల నూనెను వాడాలి. సంపద అనేది ఇస్తుంది నువ్వుల నూనెతో వాడితే. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఆవ నూనెతో ఆంజనేయ స్వామి వారికి దీపాన్ని వెలిగించాలి. అదేవిధంగా వశీకరణ ఇత్యాది కార్యక్రమాలు చేసేవారు. వశీకరణ అంటే జనం ఆకర్షణ కావలసిన వారు అవిసె నూనెతో చేయాలి. ఇవి ఏవి దొరకవండి, నాకు నూనెలన్నీ ఏవి దొరకవంటే నువ్వుల నూనెతో చేయండి. నువ్వుల నూనెతో చేస్తే ఆంజనేయ స్వామి వారికి అతి ప్రీతి. అన్ని నూనెలతో చేసినటువంటి ఫలితాన్ని నువ్వుల నూనెలతో ఆ యొక్క దీపం వెలిగిస్తే ఆంజనేయ స్వామి వారు ఇస్తారని చెబుతూ ఉన్నారు. దీపాన్ని కూడా ఏ ప్రమిదిలో పెడితే ఆ ప్రమిదిలో కాదటండి. ఆంజనేయ స్వామి వారికి రాగి ప్రమిదిలో దీపం పెడితే చాలా మంచిదట, చాలా తొందరగా ప్రీతుడవుతాడు. లేదా పంచధాన్యాలు అని చెప్పారండి పరాశర సంహితలో. గోధుమలు, నువ్వులు, మినుములు, పెసలు, బియ్యం, వీటిని పంచధాన్యాలు అంటారు. ఈ ఐదింటిని కలిపి పిండి చేయాలి. పిండి చేసి దానితో ప్రమిద చేయాలి. ప్రమిద చేసి దీపం పెడితే ఆంజనేయ స్వామి వారికి ఎట్లాంటి సమస్య అయినా సరే, ఇక నా వల్ల కాదు అనేటువంటి స్థితిలో ఉన్నా సరే, మీరు ఈ పంచధాన్యాలతో దీపం పెట్టి అందులో నువ్వుల నూనె పోసి ఎర్ర దారం వేయాలట. ఎర్రటి దారాన్ని వేసి ఆ ఎర్ర దారం కూడా 5 ఒత్తులు కానీ 11 ఒత్తులు కానీ వేసాలి. ఇంకా ఎక్కువ ఒత్తులు పెంచుకుంటే ఇంకా మంచిది. కనీసం 5 ఒత్తులు కానీ 11 ఒత్తులు కానీ వేసి ఆ దీపాన్ని కూడా చిన్నగా కాకుండా అరచేతి ప్రమాణంలో చేయాలట. అరచేయి ఎంత పెద్దగా ఉంటుందో అంతటి ప్రమాణంలో చేసి ఆ దీపాన్ని వెలిగించి, ఆ దీపం వెలుగుతున్నంతసేపు కూడా హనుమత్ కవచాన్ని కానీ హనుమత్ అష్టోత్తరాన్ని కానీ పారాయణ చేయాలి. హనుమత్ కవచము అని విశేషంగా మనకు పరాశర సంహితలో ఉన్నది. మీకు బయట లభిస్తుందో లేదో సరే మున్ముందు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తారు. హనుమత్ కవచాన్ని, హనుమత్ అష్టోత్తరాన్ని కనీసం ఒక 3 సార్లు పారాయణ చేయాలని చెబుతూ ఉన్నాడు అన్నమాట. ఆ దీపాన్ని కూడా ఊరకే వెలిగించడం కాదు, అందులో స్వయంగా హనుమంతుల వారు ఉన్నారు, నా ఎదురుగా హనుమంతుల వారు ఉండి నా యొక్క మొరను ఆలకిస్తున్నారని భావిస్తూ ఆ దీపానికి గంధాన్ని పెట్టాలి. దీపం వెలిగించగానే గంధం పెట్టాలి, కుంకుమ పెట్టాలి, ఒక పుష్పాన్ని వేయాలి, ఎర్రటి పుష్పాలను సమర్పించాలి, ధూపాన్ని సమర్పించాలి, దీపాన్ని సమర్పించాలి, నైవేద్యాన్ని సమర్పించాలి, హారతి ఇవ్వాలి. హారతి ఇచ్చి ఆ దీప పూజ చేసిన తర్వాత పారాయణ చేయాలి. పారాయణ అయిపోయే వరకు కూడా దీపం వెలుగుతూ ఉండేలా చేయాలి అని మనకు పరాశర సంహిత చెబుతూ ఉన్నది. అంతేకాదు వివాహం కావాలి అనుకున్నవారు, వివాహ సంబంధమైనటువంటి సమస్యలతో ఉన్నవారు ఈ పంచధాన్యాల్లో ఈ 5 పిండిలు ఉన్నాయి కదా, వీటిని కలిపిన దాంట్లో అందులో కాసిన్ని యాలకులను పొడిగా చేసి, ఒక లవంగాన్ని, కర్పూరాన్ని, కస్తూరి వంటి సుగంధ ద్రవ్యాలను వీటిని కూడా అందులో కలపాలట. అంటే ఒక యాలకును వేయాలి. పిండి కలిపేటప్పుడు పిండి కలపడం కూడా ఏదో యథాలాపంగా కలపకూడదటండి. హనుమంతుణ్ణి ధ్యానం చేసుకుంటూ ఆ పిండిని కలపాలట. ప్రమిదని చేసేటువంటి పిండిని హనుమంతుణ్ణి ధ్యానం చేసుకుంటూ హనుమతనామాన్ని స్మరిస్తూ పిండిని కలపాలి. ఆ పిండిలో చాలామంది చెయ్యి కరిగినటువంటి నీళ్ళు పోస్తూ ఉంటారు. సాధారణంగా పిండి కరిగేటప్పుడు అలా పోయకూడదట. చెయ్యి కడగకుండా పిండిని పక్కకు చేయి కొడుక్కొని కేవలం శుద్ధమైనటువంటి జలంతో, అది కూడా నదీ జలంతో పిండిని కలపాలి అని చెబుతున్నారు విశేషంగా. అంటే మనం ఒక పూజ చేసేటప్పుడు హనుమతి విగ్రహాన్ని ఎంత పవిత్ర జలంతో కలుగుతామో అంత పవిత్రమైన జలంతో ఆ యొక్క పిండిని కలపాలి. ఒక విగ్రహం చేస్తే ఎంత పవిత్రంగా చేస్తామో అంత పవిత్రంగా ప్రమిదని చేసి హనుమంతుని ముందు ఇంట్లో కూడా చేసుకోవచ్చు అని చెబుతున్నారు. దేవాలయంలోనే చేసుకోవచ్చు, ఇంట్లోనైనా చేసుకోవచ్చు. ప్రమిద కూడా 5 అంగుళాల పొడవు ఉండాలి. రాగి ప్రమిద అనుకున్నాం కదా, అది 5 అంగుళాల పొడవు అంటే ఉండాలి అని చెబుతూ ఉన్నారు. నిత్య దీపము రాగి పాత్రలో వెలిగిస్తే చాలా మంచిది అని మనకి ఇక్కడ చెబుతూ ఉన్నారు. ఎర్రదారంతో ఆ యొక్క హనుమంతునికి దీపాన్ని వెలిగించాలి.
ఈ యొక్క దీపాన్ని వెలిగించిన తర్వాత ఒక మంత్రం ఉందండి. దీన్ని 108 సార్లు మీరు అష్టోత్తరాన్ని ఒక 3 సార్లు చదివిన తర్వాత 108 సార్లు జపిస్తే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. అనుకోనటువంటి గండముల నుంచి బయటపడతారు. ప్రసన్నాఖిల లోకార్తి హారిణే శ్రీ హనుమతే అకస్మాదాగతోత్పాత నాశనాయ నమోస్తుతే. ప్రసన్నాఖిల లోకార్తి హారిణే శ్రీ హనుమతే అకస్మాదాగతోత్పాత నాశనాయ నమోస్తుతే అనేటువంటి శ్లోకాన్ని 108 సార్లు పారాయణ చేస్తే అంటే ఏమిటి దీని అర్థం? అఖిల లోకముల బాధలను తొలగించునట్టి హఠాత్తుగా వచ్చు ప్రమాదములను నాశనము చేయబట్టి అనుగ్రహమూర్తి అయిన హనుమంతానికి నమస్కారము. లోకాల బాధలని తీర్చేవాడిని, మన బాధలు తీర్చడా. అనుకోనటువంటి ప్రమాదాలు, నీకు ఎలా ప్రమాదం వస్తుందో కూడా తెలియదు, అలాంటి ప్రమాదములు కూడా తీసివేయగలిగినటువంటి హనుమంతానికి నమస్కారం చెబుతూ ఉన్నాడు. ఈ విధంగా దీపాన్ని వెలిగించినట్లయితే సకలమైనటువంటి శుభములు కూడా కలుగుతాయి. చనిపోయిన వారికి కూడా ప్రాణం తేగలిగేటువంటి శక్తి, ప్రతిబంధనములు ఆటంకములు ఏర్పడినప్పుడు విషవ్యాధులు, జ్వరము, గ్రహ కృత్య దేవతలను తొలగించుటకు హనుమద్ దీపము అనేది ఉపయోగపడుతుంది. హనుమద్ దీపమును నిష్టగా వెలిగించిన వారికి హనుమంతుడు రక్షగా కాపాడుతాడు అని మనకు పరాశర సంహిత చెబుతూ ఉన్నది. కాబట్టి మరొక 5 రోజుల్లో హనుమాన్ జయంతి ఉంది. కాబట్టి 5 రోజులు కూడా ఒక సంకల్పం తీసుకోండి. రోజు 11 సార్లు హనుమాన్ చాలీసా చదవండి. చక్కగా హనుమద్ దీపాన్ని వెలిగించండి. ఇంట్లో అయితే దేవాలయంలో, ఇంట్లో అయితే ఇంట్లో హనుమద్ దీపాన్ని వెలిగించండి. 11 సార్లు హనుమాన్ చాలీసా చదవండి. చెప్పినట్టుగా గంధ పుష్ప ధూప దీప నైవేద్యాలు పెట్టండి. ఆ పిండిని ఏం చేయాలి అంటారు చాలామంది, దాన్ని తీసుకెళ్ళి గోవుకి సమర్పించండి. లేదా గోవుకు సమర్పించలేకపోతే నదిలో నిమజ్జనం చేయండి. ఎక్కడ పడితే అక్కడ పారవేయకూడదు. నదిలో, నీటిలో, అంటే పారే నీటిలో కానీ, తొక్కిటి లేనటువంటి నీటిలో కానీ నిమజ్జనం చేసినట్లయితే చక్కటి ఫలితాలు వస్తాయి. ఇది చాలా అద్భుతమైనటువంటి పూజా విధానము. ప్రతి మంగళవారము, ప్రతి శనివారము చేసుకోండి. విశేషంగా 5 రోజుల పాటు చేసుకొని ఫలితాలను పొందండి. అందరికీ కూడా హనుమద్ అనుగ్రహం కలుగ్గాక. మరిన్ని రహస్యమైనటువంటి విశేషాలతో మరొక వీడియోలో కలుసుకుందాం. శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. స్వస్తి.